హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ నేను మా రాయలసీమ స్టైల్ అయిన పొంగనాలు చూపిస్తాను. సో మేమైతే గుంత పొంగనాలని కూడా అంటాము. ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ నైట్ డిన్నర్ కూడా మేము చేసేస్తాం. బాగుంటాయి ఇవి ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనము పిండిని తీసుకోవాలి, దోశ పిండి. సో దోశ పిండి కూడా పులిచింది తీసుకోండి, అనేది వన్ డే కాకుండా నెక్స్ట్ డే ఉంటుంది కదా, ఆ డే 2 days తర్వాత తీసుకోండి. ఈ రోజు వేసి రేపటి కాకుండా మొన్నటికి తీసుకోండి, అలా బాగుంటుంది దోశ పిండి. దీంట్లోకి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటాము. అండ్ దీంట్లో కాంబినేషన్ గా మనము ఎర్రకారం చేసుకుంటాం. చాలా వరకు ఎర్రకారం అనేది మాకు కామన్ అనమాట. మీరు చూసే ఏ వీడియోస్ అయినా నేను ఎక్కువ ఎర్రకారం పెట్టేస్తాను. సో మాకు అది ఒక సైడ్ డిష్ లాగా ఉంటుంది ప్రతి ఐటమ్ కి. ఇలా మనము తీసుకున్న ఐ మీన్ లైక్ దోశ పిండిలో ఈ సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ని కూడా. సో సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేయాలన్నమాట. సో మనకి దీంట్లోకి ఒక్కొక్కరు శనగపప్పు కూడా వేసుకుంటారు, వేసుకుంటే వేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ ఇలా సింపుల్ గా నేనైతే చేసేస్తాను అనమాట. కొంతమంది క్యారెట్ తురుము అవి కూడా వేస్తారు, బట్ మా హస్బెండ్ కి నచ్చదు. టిఫిన్ పొంగనాలంటే ఇట్లా సింపుల్ గా ఉండాలని ఇలా చేసేస్తాను. ఐ మీన్ లైక్ కొంతమంది కొన్ని విటమిన్స్ కోసం కానీ అలా వేసుకుంటారు కదా, ఆకుకూర కూడా వేసుకోవచ్చు. ఒకసారి అట్లా వేసుకోండి, ఒకసారి ఇట్లా చేసుకోండి, ఓకేనా, బాగుంటది టేస్ట్. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. సో పసుపు యాడ్ చేసుకున్న సోడా బ్యాటర్ కూడా కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. పొంగనాలు పొంగాలి కదా, దోశ పిండి బ్యాటర్ కదా. సో లాస్ట్ లో కూడా నేను లైట్ గా వంట సోడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కారం అనమాట. ఎర్రకారంకి ఏం లేదండి, జస్ట్ ఆనియన్స్, ఒట్టిమిరపకాయలు, సరిపడంత ఉప్పు, దానికి ఎంత ఉప్పు పడుతుందో అంత వేసేసుకొని జస్ట్ గ్రైండ్ చేసుకోవడమే. పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు ఎర్రకారము దీంట్లోకి. సో ఎర్రకారం కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు, జస్ట్ టమోటా వేసుకొని చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రకారం నేనైతే చేస్తాను, బాగుంటది. అదే ఒక్కొక్క ఐటమ్ ని బట్టి ఒక్కొక్కలా చేస్తాను. పొంగనాలకి ఇలా, దోశకు డిఫరెంట్ టైప్ ఆఫ్ చేస్తాను అలా అనమాట. ఇలా గుంత పొంగనాలు పెనం పెట్టేసుకోండి. గుంత పొంగనాలు ఐరన్ అయితే, ఇనుముది అయితే చాలా బాగుంటది అనమాట. ఇది ఇనుముది. అండ్ తర్వాత వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లోనే పొంగనాలు ఐ మీన్ కాల్చుకోవాలి. అప్పుడే లోపల కూడా మగ్గి బాగా టేస్ట్ ఉంటది అనమాట. హై ఫ్లేమ్ లో కన్నా కొంచెం లో ఫ్లేమ్ లో కాల్చుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటది. సో వన్స్ అన్ని ఇలా తిప్పాక ఇలా ప్లేట్ లోకి నేను సర్వ్ చేసేసుకున్నాను. పక్కన పుట్నాల పొడి ఉత్తది అనమాట, కారంది కాదు. సో అది పెట్టేసుకొని ఇలా పొంగనాలు తింటే చాలా అంటే చాలా బాగుంటది. ఒక్కసారి ఇలా మా రాయలసీమ డిష్ ని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలా మీకు మంచి మంచి రాయలసీమ స్టైల్ డిషెస్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ గాయ్స్.